తెలంగాణ అసెంబ్లీలో నీటి ప్రాజెక్టులపై వాడివేడి చర్చ జరిగింది. కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తి లేదంటూ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై చర్చలో అధికార విపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. తెలంగాణ హక్కులను భంగం కలుగుతుంటే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ సభ్యులు హెచ్చరించారు. ఆనాడు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని హరీష్ రావు విమర్శించారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ చేసిన తప్పులను సరిదిద్దడానికి తీర్మానం ప్రవేశపెట్టామంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తీర్మానానికి మద్దతు ఇస్తామని చెప్పాలన్నారు. ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా సభకు రాకుండా ఏదో సభకు వెళ్తున్నారని భట్టి విమర్శించారు. అలాగే రిటైర్డ్ అయ్యాక దశాబ్ద కాలం పాటు ఏఎన్సీని కొనసాగించారని మండిపడ్డారు. ఈ నెల 13న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ప్రాంతాన్ని కాఫర్ డ్యాంను పరిశీలించనున్నారు. ఈ మేరకు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ బండి సంజయ్ దూకుడు పెంచారు. 3వ రోజు ప్రజాహిత యాత్రను మొదలుపెట్టిన బండి సంజయ్ తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గంలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది. ఉదయం బాలరాజుపల్లెలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు అభివాదం చేశారు బండి సంజయ్. కేంద్ర ప్రభుత్వం బాలరాజుపల్లె అభివృద్ధి కోసం కేంద్రం ఖర్చు చేసిన నిధుల గురించి గ్రామస్తులకు వివరిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ కార్యాలయంపై పల్లి రైతులు దాడి చేశారు. ఫర్నిచర్ను ధ్వంసం చేసి మార్కెట్ చైర్పర్సన్ అరుణను గుంజుకుపోయి పల్లి రాశిలో పడేశారు. పల్లికాయలను ఆమె పోసి అడ్డొచ్చిన అరుణ భర్తను చితకబాదారు. అనంతరం అరుణను తీసుకుపోయి రోడ్డుపై కూర్చోబెట్టారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మార్కెట్ చైర్పర్సన్ అరుణను అక్కడి నుంచి పంపించి వేశారు. దీంతో రైతులు రోడ్డుపై బైఠాయించి పల్లికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ చేస్తున్నారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బద్నం చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ నీటి హక్కులను వదులుకునే మనిషి కాదన్న సంగతి ప్రజలందరికీ తెలుసునన్నారు. జలాల సాధన కోసమే తెలంగాణ ఉద్యమం చేశామని, కాబట్టి నీటి హక్కుల విషయంలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ రాజీ పడబోదని తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలపై జాతీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలిచేలా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ మేరకు బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఇక అభ్యర్థుల ఎంపికతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన చర్చించారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర, జాతీయ నేతల సభలు, సమావేశాల రూట్ మ్యాప్ పై కిషన్ రెడ్డి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఏపీ సీఎం జగన్ ని వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యులకు బీ ఫారం అందజేయగా వారు సీఎంకి కృతజ్ఞతలు తెలియజేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిపోయారు. పాప ఏడుపు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీల మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. ముఖ్యంగా పార్టీల మధ్య ఫ్లెక్సీ వార్ తారాస్థాయికి చేరింది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే ఫ్లెక్సీలను చించిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నారా లోకేష్ పై మంత్రి అప్పలరాజు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. లోకేష్ తన చేతులు ఎర్ర బుక్ ని పెట్టుకుని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర నుండి వలసను ఆపేందుకు సీఎం జగన్ ఎన్నో ప్రాజెక్టులను చేపట్టారని అప్పలరాజు చెప్పుకొచ్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లనే రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు తెలంగాణ వీఆర్ఓల జేసీ చైర్మన్ గోల్కొండ సతీష్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుతంత్రాల వల్లనే వీఆర్ఓల జీవితాలు చిన్న భిన్నమయ్యాయంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను మళ్లీ తీసుకొస్తామనడం సంతోషం సతీష్ హర్షం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో వీఆర్ఓలు లేకపోవడం వల్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యక్రాంతమయ్యాయని, మళ్లీ తామొస్తేనే రెవెన్యూ వ్యవస్థ గాడిలో పడుతుందన్నారు. కృష్ణా జలాలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ఒత్తిడి వల్లే నదీ జలాలపై తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న చెలో నల్గొండ సభ వల్ల ప్రభుత్వ అసెంబ్లీలో కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి అప్పగించడం లేదంటూ తీర్మానం పెట్టబోతుందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో కృష్ణా నది జలాలు, ఆ నదిపై తెలంగాణ నిర్మించిన ప్రాజెక్టులపై అధికారాలను ట్రిబ్యునల్కు అప్పగించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వ పెద్దలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా జనాలకు క్లారిటీ లేకపోవడంతో అసెంబ్లీలో దీనిపై తీర్మానం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో ఇంటికి చేరాల్సిన వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా అగలి మండలంలో చోటు చేసుకుంది. దానప్ప పాళ్యానికి చెందిన ఓ కుటుంబం ఓ పెళ్లి ముగించుకుని తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న సిమెంట్ లారీని టాటా వ్యాన్ ఢీకొట్టగా వ్యాన్లో ఉన్న వారిలో 3 అక్కడికక్కడ మరణించగా మరో 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరం మండలంలో విషాదం చోటు చేసుకుంది. పోలవరం గ్రామ సమీపంలో ఉన్న సీతపల్లి వాగులో విహారయాత్రకు వచ్చిన యువకులు అందులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మృతి చెందారు. మృతులు రంప ఎర్రపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. పాకిస్తాన్ ఎన్నికలను ప్రభావితం చేసిన ఆ దేశ సైన్యం అధికారంలోకి ఎవరు రావాలన్న విషయాన్ని శాసించే దిశగా పావులు కదుపుతుంది. నవాజ్ షరీఫ్ నేతృత్వంలో పీఎంఎల్ఎన్ సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తుంది. ఎన్నికల సమయంలో రిగ్గింగ్కు పాల్పడినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో పాక్ సైన్యం ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఎప్పటిలాగే తమ ముప్పేట్లో ఉండే నాయకుడిని ప్రధానిని చేసేందుకు వ్యూహాలు పన్నుతుంది. ఇప్పటికీ ఈ ఎన్నికల్లో సీట్లు సాధించిన ఆయా పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతుంది. ఆదివారం పాకిస్తాన్ ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఫలితాల ప్రకారం 265 జాతీయ అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్ఎన్ కు 75 సీట్లు దక్కాయి. ఇమ్రాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీ చేసిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాలు సాధించారు. సైన్యం కోరుకుంటున్న పీఎంఎల్ఎన్ అధికారంలోకి రావాలంటే బిలావల్ భుట్టో నాయకత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మద్దతు అవసరమవుతుంది. 2 పార్టీలు కలిస్తే 129 సీట్లు అవుతాయి. 17 సీట్లు నెగ్గిన ఎంక్యూఎం పీతోనూ నవాజ్ షరీఫ్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు కావాలి. ఈ 3 పార్టీలు కలిస్తే అధికారం సొంతమవుతుంది. అగ్రరాజ్యంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. టెక్సాస్లోని హుస్టన్లో ఉన్న మెగా చర్చిలో ఈ మహిళ కాల్పులకు పాల్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను కాల్చి చంపేశారు. ఈ ఘటనలో 5 ఏళ్ల బాలుడితో సహా మరో వ్యక్తి గాయపడ్డారు. భారత కాలమానం ప్రకారం నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. 5 ఏళ్ల బాలుడితో చర్చిలోకి ప్రవేశించిన మహిళ తాను ధరించిన కోటు చాటున పొడవాటి తుపాకీని తీసుకొచ్చింది. ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించింది. దీంతో అక్కడి వారు భయభ్రాంతులకు గురయ్యారు. భద్రతను పర్యవేక్షిస్తున్న 2 పోలీసులు వెంటనే ఎదురు కాల్పులు జరపడంతో ఆమె మృతి చెందింది. ఆమెతో వచ్చిన బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక కాల్పులు జరిపిన మహిళను గుర్తించే పనిలో ఉన్నట్లు హుస్టన్ పోలీస్ చీఫ్ ట్రాయ్ పిన్నర్ తెలియజేశారు. ఆమె ఎందుకు కాల్పులు జరిపిందని అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్ను రష్యా మరోసారి బలపరిచింది. ఈ మేరకు ఢిల్లీకి అన్ని అర్హతలు ఉన్నాయంటూ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా రాయబారి డెనిస్ అలిపో తెలియజేశారు. భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించడం పేద దేశాల అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు.
ప్రపంచంలోని అత్యధిక వర్గాల ప్రాతినిధ్యం పెంచే సామర్థ్యం మా మిత్ర దేశం భారత్కు ఉందని, గతంలో తాత్కాలిక సభ్యత్వంతోనే భద్రతా మండలికి 2 సార్లు విజయవంతంగా నాయకత్వం వహించిందని డెనిస్ గుర్తు చేశారు. భారత్ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వేళ ఎన్నో చర్చల్లో ఏకాభిప్రాయం సాధించిందని కొనియాడారు. G20 సభ్య దేశాలను ఢిల్లీ డిక్లరేషన్ వేళ ఏకతాటిపైకి నడిపించడమే భారత్ సమర్థతకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. అలాగే ఐరాసలో సభ్య దేశాలు గ్రూపులుగా విడిపోవడంతో భద్రతా మండలి విస్తరణపై జరుగుతున్న చర్చలు సంక్లిష్టంగా మారాయన్నారు. ఇప్పటికీ ఇందులో పశ్చిమ దేశాలకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఈ నేపథ్యంలో విస్తరణ సమయంలో కొత్తగా మరికొన్ని పశ్చిమ దేశాల దరఖాస్తులను ముందుకు తీసుకువెళ్లడం సందేహాలకు తావిస్తుందని డెనిస్ చెప్పారు. ఖతర్లో గూఢాచార్యం ఆరోపణలపై అరెస్ట్ అయిన 8 మంది భారత నావికాదళ మాజీ ఉద్యోగులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. భారత అభ్యర్థన మేరకు విచారణ చేపట్టిన ఆ దేశ న్యాయస్థానం వారిని విడిచిపెట్టింది. ఈ 8 మందికి గతంలో ఉరిశిక్ష విధించింది ఖతార్. అయితే భారత్ విన్నపంతో జైలు శిక్షగా మార్చి తాజాగా దాని నుంచి కూడా విముక్తి కల్పించి భారత్కు అప్పగించారు. 7 ఇప్పటికే భారత్కు చేరుకున్నారు. ఖతార్ నిర్ణయాన్ని భారత్ ప్రభుత్వం స్వాగతించింది. 2022 సెప్టెంబర్లో ఖతార్ ప్రభుత్వం ఈ 8 మందిని అరెస్ట్ చేసింది. గత ఏడాది మార్చిలో వారిపై గూఢాచార్యం అభియోగాలు నమోదు చేసింది. ఇక వీరంతా గతంలో ఖతార్ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ జైర్ అల్ అలమీలో పనిచేశారు. ఈ సంస్థ ఖతార్ నావికా దళానికి సంబంధించిన సబ్ మెరైన్ కార్యక్రమం కోసం పనిచేసేది. రాడర్ దృష్టిని తప్పించుకునే అత్యున్నత ఇటాలియన్ టెక్నాలజీతో కూడిన జలంతర్గముల కొనుగోలు ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ సంస్థలో 75 మంది భారత పౌరులు ఉద్యోగాలు చేసేవారు. వీరిలో అత్యధికులు భారత నావికాదళ మాజీ అధికారులే ఉన్నారు. 2022 మే 31 నుంచి సంస్థ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు గత ఏడాది మే నెలలోనే సంస్థ ప్రకటించింది. అయితే 8 మంది మాజీ నేవీ అధికారులను సంస్థ నుంచి తొలగించారు. వారి వేతనాలను కూడా సెటిల్ చేశారు.